స్వీడన్లో యాపిల్ని స్టార్ట్ చేసిన స్టీవ్ జాబ్స్ మీద ఇష్టం పెంచుకున్న ఒక 20 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. ఆ కుర్రాడికి టెక్ అన్నా మొబైల్స్ అన్నా పిచ్చి. సో ఆ ఇష్టం మీదే తన బాస్తో కలిసి వన్ప్లస్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. కానీ కొన్ని కారణాల వలన సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న వన్ప్లస్ కంపెనీ నుంచి బయటికి వచ్చేసి తానే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. అదే నథింగ్. అండ్ ఆ కుర్రాడే కార్ల్ పై. అయితే ఈ వీడియోలో అసలు ఎవరి కార్ల్ పై జస్ట్ 3 మొబైల్ మోడల్స్తోనే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మొబైల్ బ్రాండ్ని ఎలా నిర్మించాడు అండ్ లాంచ్ చేసిన 3 మోడల్స్ని తన తెలివైన మార్కెటింగ్ స్ట్రాటజీస్తో మొబైల్ యూనిట్స్ అన్నిటినీ ఎలా సెల్ చేశాడు. కార్ల్ పై నథింగ్ని స్టార్ట్ చేసిన 2 ఇయర్స్లోనే $1 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీగా నథింగ్ని ఎలా మార్చేశాడు అండ్ నథింగ్లో కార్ల్ పై ఇంప్లిమెంట్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. యాక్చువల్గా కార్ల్ పై వాళ్ళది చైనా, బట్ వాళ్ళ ఫ్యామిలీ స్వీడన్లో ఉంటారు. అయితే చిన్నప్పటి నుంచి కార్ల్ పైకి స్టీవ్ జాబ్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం మీదే మొబైల్స్ అండ్ టెక్ మీద కార్ల్ పై ప్యాషన్ పెంచుకున్నాడు. అండ్ తన ఓన్ కంట్రీ అయిన చైనాకి 2-3 సార్లు వెళ్ళి మొబైల్స్ ఎలా తయారవుతాయి అండ్ టెక్ ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. కార్ల్ పై తర్వాత స్వీడన్కి రిటర్న్ వచ్చి ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశాడు. తర్వాత 2010లో నోకియా కంపెనీలో 3 మంత్స్ పాటు పనిచేశాక ఒప్పో కంపెనీలో P2 లవ్ కింద ఒప్పోకి మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేశాడు. అయితే P2 లవ్ అండ్ కార్ల్ పై ఒప్పోలో వాళ్ళ జాబ్స్ని రిజైన్ చేసి 2013లో వన్ప్లస్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. అయితే మార్కెటింగ్లో కార్ల్ పై ఒక జీనియస్. స్మాష్ ది పాస్ట్ అనే స్లోగన్తో ఫస్ట్ వన్ప్లస్ ఫోన్ని లాంచ్ చేశారు. అండ్ ఈ క్యాంపెయిన్ ఏంటని పక్కన పెడితే ఫస్ట్ ఫోన్తోనే మార్కెట్లో ఒక హైప్ని క్రియేట్ చేసి 2014 ఎండింగ్కి వచ్చేటప్పటికి వన్ప్లస్ ఫోన్స్ని 1 మిలియన్ యూనిట్స్కి పైగా సెల్ చేశారు. అయితే కార్ల్ పై తన మార్కెటింగ్ స్ట్రాటజీస్తో వన్ప్లస్ని శాంసంగ్ అండ్ యాపిల్ కంపెనీస్కి టఫ్ కాంపిటేటర్గా నిలబెట్టగలిగాడు. కానీ కొన్ని రీజన్స్ వలన కార్ల్ పై వన్ప్లస్ కంపెనీ నుంచి బయటికి వచ్చేశాడు. తర్వాత P2లో వన్ప్లస్ని ఒప్పో కంపెనీకి అమ్మేశాడు. అయితే ఒప్పో కంపెనీ వన్ప్లస్లో ఉన్న ఆక్సిజన్ ఓఎస్ని మార్చేసి ఒప్పో ఓఎస్ అయిన కలర్ ఓఎస్తో వన్ప్లస్ మొబైల్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ తర్వాత గ్రీన్ లైన్ ఇష్యూస్ ఇలా డిఫరెంట్ రీజన్స్ వలన వన్ప్లస్ కంపెనీ మెల్లమెల్లగా తన మార్కెట్ షేర్ని కోల్పోతూ వచ్చింది. అయితే ఇవన్నీ ప్రైమరీ రీజన్స్. మెయిన్ రీజన్ ఇంకొకటి ఉంది. అది వీడియోలో ముందుకు వెళ్ళి కొద్దీ మీకు అర్థమవుతుంది. అయితే కార్ల్ పై ఆ రీజన్ని కూడా క్యాష్ చేసుకొని నథింగ్ కంపెనీ గ్రోత్కి యూజ్ చేసుకోగలిగాడు. అయితే ఇక్కడితో వన్ప్లస్ మ్యాటర్ని పక్కన పెట్టి కార్ల్ పై దగ్గరికి వద్దాం. కార్ల్ పై వన్ప్లస్ కంపెనీ నుంచి బయటికి వచ్చేశాక కొన్ని రోజుల పాటు వరల్డ్లో కొన్ని ప్లేసెస్ని ట్రావెల్ చేశాడు. మళ్ళీ 2020లో ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేశాడు. అదే నథింగ్. ఫస్ట్ నథింగ్ అనే పేరు పెట్టకుండా డెక్ అనే పేరుని పెట్టారు. బట్ తర్వాత నథింగ్గా ఆ పేరుని మార్చేశారు. అయితే ఆల్రెడీ కార్ల్ పైకి మొబైల్ ఇండస్ట్రీ మీద చాలా నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ వన్ప్లస్ కంపెనీని పెట్టి గ్లోబల్గా కూడా సక్సెస్ అయ్యారు. సో కార్ల్ పైకి ఎలాంటి మొబైల్స్ లాంచ్ చేయాలో తెలుసు. ఆడియన్స్కి ఎలాంటి మొబైల్స్ నచ్చుతాయో కూడా తెలుసు. ఫస్ట్ నథింగ్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ ప్రొడక్ట్ అయిన నథింగ్ ఇయర్ 1ని 2021లో లాంచ్ చేసింది. ఇయర్ 1 అంటే అవి ఒక ఇయర్ బడ్స్. అయితే ఇయర్ 1 మార్కెట్లో అంత పెద్ద ఇంపాక్ట్నేమి క్రియేట్ చేయలేదు. కానీ తర్వాత వచ్చిన నథింగ్ ఫోన్ 1 మార్కెట్లో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే నథింగ్ ఫోన్ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ అండ్ కార్ల్ పై యొక్క యూనిక్ మార్కెటింగ్ స్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నథింగ్ ఫోన్స్ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ని చూద్దాం. యాపిల్ కంపెనీ ఫస్ట్ ఐఫోన్ని లాంచ్ చేసినప్పుడు ప్రపంచానికి ఇన్నోవేషన్ అంటే ఏంటో చూపించింది. యాపిల్ ఐఫోన్ నుంచి కొన్ని చేంజెస్ చేసి అప్డేట్ అవుతూ వచ్చిన ఫోన్స్నే మనం ఇప్పుడు బాగా వాడుతున్నాం. కానీ స్టీవ్ జాబ్స్ ఎలాంటి ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేశాడో అలాంటి ఇంపాక్ట్నే నథింగ్లో కార్ల్ పై కూడా క్రియేట్ చేశాడు. మీరు నథింగ్ ఫోన్స్లో బ్యాక్ సైడ్ లైట్స్ని చూసే ఉంటారు. అండ్ అన్ని ఫోన్స్లా కాకుండా బ్యాక్ సైడ్ ఫోన్కి ప్యానల్ లేకుండా ఉన్నట్టు చాలా యూనిక్ డిజైన్తో నథింగ్ ఫోన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నథింగ్ ఫోన్స్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. ఆండ్రాయిడ్ అండ్ iOS ఈ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫుల్గా పోటీ పడుతుంటాయి. అయితే ఐఫోన్స్లో ఉండే iOS చాలామంది ఇష్టపడతారు. అండ్ చాలామంది ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసమే ఐఫోన్స్ని కొంటుంటారు కూడా. అయితే ఎన్ని మొబైల్ బ్రాండ్స్ వచ్చినా ఆండ్రాయిడ్ ఓఎస్నే వాడతాయి.
అండ్ మనం గమనిస్తే ఆండ్రాయిడ్ ఓఎస్ అన్ని మొబైల్ బ్రాండ్స్లో సిమిలర్గా ఉంటుంది, కానీ కార్లపై నథింగ్ ఓఎస్ని డిఫరెంట్గా అండ్ యూనిక్గా బిల్డ్ చేశాడు. అండ్ మేజర్గా అయితే దాని ఫాంట్. ఐఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని చూసి చాలామంది ఐఫోన్స్ని కొనడం చూసాం, కానీ ఫర్ ది ఫస్ట్ టైం కార్లపై నథింగ్ ఓఎస్తో ఫోన్స్ని అమ్మి సక్సెస్ అయ్యాడు. ఐఫోన్ ఓఎస్లా నథింగ్ ఓఎస్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ మీరు ఐఫోన్స్ యొక్క విడ్త్ని అండ్ నథింగ్ 2A ఫోన్ యొక్క విడ్త్ని చూడండి, రెండు సిమిలర్గా ఉంటాయి. అండ్ ఫాంట్ కూడా ఏ ఆండ్రాయిడ్ ఫోన్లోని మీరు చూసి ఉండరు. అలాంటి డాటెడ్ ఫాంట్ నథింగ్నే ఫస్ట్ టైం తీసుకొచ్చింది. మీరు నథింగ్ ప్రొడక్ట్స్ అన్నీ చూడండి, ఇయర్బడ్స్, ఫోన్స్ అండ్ వాచెస్ అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అండ్ ఒకే ఫాంట్ ఉంటుంది. ఇప్పటి వరకు నథింగ్ ప్రొడక్ట్స్ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటో చూసాం. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఆఫ్ ది వీడియోలోకి వద్దాం, అదే కార్లపై జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. వన్ప్లస్ బ్రాండ్ని 2013లో లాంచ్ చేసినప్పుడు వన్ప్లస్ ఫస్ట్ మొబైల్ లాంచ్ అప్పుడు స్మాష్ ది పాస్ట్ అనే క్యాంపెయిన్ నడిపారని చెప్పాను కదా. ఆ క్యాంపెయిన్ వలన వన్ప్లస్ కంపెనీ బాగా పాపులర్ అయింది అండ్ ఫస్ట్ డేలోనే మొత్తం వన్ప్లస్ యూనిట్స్ని అమ్మేశారు. అయితే ఇదే యాడ్ క్యాంపెయిన్ స్ట్రాటజీని నథింగ్లో నథింగ్ ఫోన్ 1 లాంచ్ అప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఆ క్యాంపెయిన్ పేరు ప్రీ ఆర్డర్ ఫర్ ది ఫోన్ 1. 2013లో జరిగిన స్మాష్ ది పాస్ట్ క్యాంపెయిన్ అంతా ఫేమస్ అయితే ఈ క్యాంపెయిన్ కాలేదు, కానీ నథింగ్ ఫోన్ మీద చాలా హైప్ని అయితే తీసుకురాగలిగింది. ఎంతలా అంటే ఇండియాలో నథింగ్ ఫోన్ 1 రిలీజ్ అయిన 20 డేస్లోనే 1 lakh ఫోన్స్ని అమ్మేశారు. వరల్డ్ వైడ్గా ఫస్ట్ 2 డేస్లో 1 lakh ప్లస్ ప్రీ ఆర్డర్స్ వచ్చాయి, కానీ స్టాక్ లేక ఆ ప్రీ ఆర్డర్స్ అన్నిటినీ వెయిటింగ్ లిస్ట్లో పెట్టేశారు. బేసిక్గా ఒక కొత్త బ్రాండ్కి ఇదంతా ఈజీ కాదు, బట్ నథింగ్ కంపెనీ దీన్ని చేసి చూపించింది. దీని వెనక ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, మేకింగ్ డిఫరెంట్. బేసిక్గా మీరు మొబైల్ లాంచ్ ఈవెంట్స్ని చూసే ఉంటారు. ఐఫోన్, శాంసంగ్, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మొబైల్ లాంచ్ ఈవెంట్స్ ఒకేలా ఉంటాయి. ఒక పెద్ద హాల్లో ఆ కంపెనీ CEO కానీ ఫౌండర్ కానీ వచ్చి ఆ కొత్త మొబైల్ మోడల్ని లాంచ్ చేస్తారు. కానీ నథింగ్ ఫోన్ని కార్లపై ఒక చిన్న కాఫీ షాప్లో లాంచ్ చేశాడు. ఇది ఆ టైంలో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది. ఇవి రెండు ఒక ఎత్తు అయితే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మరో సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. క్యాంపెయిన్ అండ్ కాఫీ షాప్ లాంచ్ మార్కెట్లో ఒక హైప్ని తీసుకురావడానికి బాగా హెల్ప్ అయ్యాయి. అయితే యూట్యూబర్స్తో కార్లపై కొలాబ్ అయ్యి నథింగ్ కంపెనీని మరో లెవెల్కి తీసుకెళ్లాడు. మీకు ఒప్పో కంపెనీని ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా? మేబీ తెలీదు. వివో, రియల్మీ, శాంసంగ్ ఇలా ఈ కంపెనీస్ని ఎవరు స్టార్ట్ చేశారో తెలీదు. అండ్ ఆ కంపెనీ CEOs ఎవరో కూడా మీకు తెలియకపోవచ్చు. మేబీ చాలామందికి యాపిల్ని స్టార్ట్ చేసింది స్టీవ్ జాబ్స్ అని తెలిసే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న మొబైల్ కంపెనీస్లో ఐఫోన్స్ బాగా ఫేమస్ అవ్వడానికి కారణం స్టీవ్ జాబ్స్ మార్కెటింగ్ స్కిల్స్. అయితే స్టీవ్ జాబ్స్ ఫేమస్ అయినంత బాగా ఏ టెక్ కంపెనీ ఫౌండర్ కూడా ఫేమస్ కాలేకపోయారు, కానీ కార్లపై దాన్ని చేసి చూపించాడు. ఇండియాలోనే ఫేమస్ టెక్ యూట్యూబర్స్ అయిన టెక్నికల్ గురూజీ ట్రాకింగ్ టెక్ వాళ్ళతో ఒక ఫ్రెండ్లా వీడియోస్ చేశాడు. అండ్ 2 ఛానల్స్కి 1 crore ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఇండియాలో కార్లపై వీళ్ళ ద్వారా టెక్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ పరిచయం అయితే ఇండియా మొత్తానికి బీర్ బైసెప్స్ అనే పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాడు. గ్లోబల్గా ఫేమస్ యూట్యూబర్స్ అయిన MKBHD, మిస్టర్ ఓర్స్ ది బాస్ అండ్ కేసీ లాంటి గ్లోబల్ టెక్ యూట్యూబర్స్తో కూడా కొలాబ్ అయ్యాడు. అండ్ కార్లపై పబ్లిక్లో ఒక ఇమేజ్ని బిల్డ్ చేసుకోగలిగాడు. ఒక మొబైల్ కంపెనీ ఫౌండర్లా కాకుండా ఒక 30 years ఉన్న మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ పోర్ట్రేట్ అయ్యి కార్లపై సక్సెస్ అయ్యాడు. ఇప్పటి వరకు ఏ మొబైల్ కంపెనీ ఫౌండర్ కూడా ఇలా అడ్వర్టైజ్ చేసుకోలేదు. అండ్ మీరు అన్ని మొబైల్ బ్రాండ్స్ యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ని చూసే ఉంటారు, కానీ మీరు నథింగ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని చూడండి. నథింగ్ ఫోన్ని ఎలా తయారు చేస్తారు, ఎలా అసెంబుల్ చేశారు అండ్ చాలా డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. అది మీరు మిగతా బ్రాండ్స్లో ఎక్కడా చూసి ఉండరు. అయితే మళ్ళీ వన్ప్లస్ స్టోరీకి వెళ్దాం. వన్ప్లస్ కంపెనీని ఒప్పోకి అమ్మేయక ముందు అప్పటి వరకు వన్ప్లస్ ఫోన్స్ అనేవి సబ్ ప్రీమియం కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ని టార్గెట్ చేసి వన్ప్లస్ కంపెనీ మొబైల్స్ని లాంచ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 to 60,000. అయితే వన్ప్లస్ కంపెనీ ఒప్పో చేతిలోకి వెళ్ళాక ఒప్పో కంపెనీ 20,000కే బడ్జెట్లో వన్ప్లస్లో మొబైల్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది.
అప్పటి వరకు వన్ ప్లస్ కంపెనీని ఒక ప్రీమియం బ్రాండ్గా చూసిన కస్టమర్స్ వన్ ప్లస్ని బడ్జెట్ కేటగిరీగా చూడడం స్టార్ట్ చేశారు. ఇది కూడా వన్ ప్లస్ ఫెయిల్యూర్కి ఒక మెయిన్ రీజన్. అయితే దీనినే మార్కెట్లో బ్రాండ్ పొజిషనింగ్ అంటారు. అయితే కార్లపై అసలు ఈ తప్పుని చేయలేదు. నథింగ్ ఫోన్స్ని ఒక మీడియం బ్రాండ్గా పొజిషన్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 to 40,000 మధ్యలో నథింగ్ ఫోన్స్ని ఉండేలా చూసుకున్నాడు. బడ్జెట్ కస్టమర్స్ని టార్గెట్ చేయడానికి సిఎంఎఫ్ అనే బ్రాండ్ని కార్లపై స్టార్ట్ చేశాడు. సిఎంఎఫ్ ఫోన్ 1ని 2024 ఎండింగ్లో లాంచ్ చేశారు అండ్ దీని ప్రైస్ బిలో 15,000గా పెట్టారు. సిఎంఎఫ్ అంటే కలర్, మెటీరియల్ అండ్ ఫినిష్ అని అర్థం. ఈ సిఎంఎఫ్ ఫోన్స్లో కూడా ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంది. సిఎంఎఫ్లో కలర్ అంటే సిఎంఎఫ్ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానల్ని మీరు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సిఎంఎఫ్ అండ్ నథింగ్ బోత్ బ్రాండ్స్లో డిజైన్నే మెయిన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో ఇలా కార్లపై రిలీజ్ చేసిన అన్ని మొబైల్ మోడల్స్ సక్సెస్ అయ్యాయి అండ్ ఒక్క మోడల్ కూడా ఫెయిల్ అవ్వలేదు. కార్లపై నథింగ్ని ఫ్యూచర్లో బాగా రన్ చేయగలదా లేదా అనేది మీ ఒపీనియన్ని కిందన కామెంట్లో చెప్పండి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.